హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక పురాతనమైన టెంపుల్ని చూపిస్తాను. అది చూడండి. అక్కడ దర్శనం చేసుకున్నామంటే విష్ణుమూర్తిని చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది చాలా పురాతనమైన టెంపుల్. యాక్చువల్లీ ఈ టెంపుల్ నుంచి కాశీకి డైరెక్ట్గా ఒక మార్గం అయితే ఉంది. ఆ డోర్ నుంచి వెళ్తే డైరెక్ట్గా మనం కాశీకి వెళ్తామట. అది ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు మొత్తం బంధనలు ఉంటాయి కదా, అంటే పాములు ఉంటాయి కదా, అవన్నీ బంధనలుగా పెట్టేసి ఆ డోర్ని అనేది మూసివేసేసారు. ఆ డోర్ని మీకు చూపిస్తాను చూడండి. ఎంత బాగుంటుందంటే ఆ టెంపుల్ డైరెక్ట్ కాశీ అంటే ఇక్కడ శ్రీకాకుళం. ఈ టెంపుల్ శ్రీకూర్మం అనేది శ్రీకాకుళంలో ఉంటుంది. ఈ శ్రీకాకుళం నుంచి కాశీకి డైరెక్ట్గా స్వరంగ మార్గం ద్వారా ఉంది అంటే అది చాలా గ్రేట్ కదండి. ఇక్కడ నాగబంధనలు పెట్టేశారు. రాజులు మునులు తపస్సులు చేసి అప్పుడు అట్లా పెట్టేశారంట. ఇప్పుడు అది క్లోజ్ చేశారు. కాశీ ద్వారం అని ఉంది చూడండి. అప్పుడు మునీశ్వరులు, రాజులు ఈ మార్గం ద్వారా ప్రవేశించేవారంట. మీరు కూడా శ్రీకూర్మం వెళ్ళారా? అలా అయితే ఆయన విష్ణుమూర్తి తాబేలు రూపంలో ఉంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది. నేను చాలా సీక్రెట్గా కవర్ చేశాను. ఇక్కడ తీయనివ్వరు, ఫోన్స్ ఎలవలేదు, కానీ నేను చాలా సీక్రెట్గా మీకోసం అది చూపిస్తున్నాను చూడండి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది తల, ఇది మొండెము, ఇది ఇట్లా అని చెప్పి. చాలా గ్రేట్ కదండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.